నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. నిర్మల్ జిల్లా అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుంది. భారీ మెజారిటీతో ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించాలి. ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 14 నెలల పాలనలో అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు నిర్మల్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో అన్నారు. ఈ సమావేశానికి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి శ్రీ చిన్నమాయల్ అంజిరెడ్డి, టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్కా కుమరయ్య, ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ హాజరయ్యారు. మన కృషి చేయాలని మరొక్కసారి మనం చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ బాధ్యత మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ప్రతిష్టాత్మకంగా మన నిర్మల్ గౌరవనీయులు రామారావు పటేల్ గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. పార్టీ అభ్యర్థులను కూడా గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. మరి ఇది ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు కాబట్టి మరి అందరు కూడా కష్టపడి మనము గెలిపించి మన శాసన మరి ఈ ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సినటువంటి భుజస్కంధాల మీద మన ఎమ్మెల్యే గారు తీసుకున్నారు కాబట్టి మనం అందరం కూడా మరి కౌన్సిలర్ కూడా వేదికపై రావాల్సింది. ఎన్నికల్లో నాకు ఏ విధంగా మీరు పనిచేశారో, గత ఎన్నికల్లో నన్ను ఏ విధంగా నన్ను ఆశీర్వదించారో అదే మాదిరిగా మీరందరూ కలిసికట్టుగా ఇద్దరు అభ్యర్థుల్ని, ఎందుకంటే మిత్రులారా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను, నా మీద బాధ్యత ఉన్నది. ఉత్తర తెలంగాణ జరిగేటువంటి ఎన్నిక, నా నియోజకవర్గం సంబంధించినటువంటి ఎన్నిక. ఈరోజు నేను ఒక ఫ్లోర్ లీడర్గా, ఈరోజు నేను శాసనసభ పక్ష నేతగా నేను సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఈ రోజు మనం గెలిపించుకున్నప్పుడే నాకు మొగం ఉంటుంది. నేను డిమాండ్ చేసి ఏ పని చేయించే శక్తి నాకు ఉంటుంది. కాబట్టి నేను అడుగుతా ఉన్నాను మీ అందరినీ కూడా, ఏ రకంగానైతే ఇప్పుడు మొన్న ఎన్నికల్లో దాదాపు 10,000 మంది కార్యకర్తలు నా నియోజకవర్గంలో, 10,000 మంది కార్యకర్తలు ప్రతి టెలిఫోన్ నంబర్స్ తోటి ఆ రోజు మీరే కోఆర్డినేట్ చేసుకున్నారు. నాకు శ్రమ పెట్టలే, మీరే బాధ్యత మీరు చేసుకున్నారు. ప్రతి 5 కుటుంబాలకు, ప్రతి 10 కుటుంబాలకు ఒక వ్యక్తిగా మీరే సైనికుల్లాగా పనిచేసిండ్రు. ఏ రకంగా నా ఎన్నికల్లో మీరు పనిచేసిండ్రో అదే మాదిరిగా మీ నియోజకవర్గంలో, మీ గ్రామంలో మీరు టీచర్స్ ఎవరున్నారో, గ్రాడ్యుయేట్స్ ఎవరున్నారో మీరు ఐడెంటిఫై చేసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. నాకు 2 రోజుల లోపల మీ నియోజకవర్గంలో, మీ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి టీచర్, గ్రాడ్యుయేట్స్ ఇంటికి వెళ్లాల్సిన బాధ్యత ఉన్నది. వాళ్ళ టెలిఫోన్ నెంబర్ తీసుకొని నాకు ఇవ్వాల్సిన బాధ్యత మీదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి 10,000 ఓట్లు, ముదోల్ నియోజకవర్గం, అన్న నియోజకవర్గం ఉన్నటువంటి 5,000 ఓట్లు, ఖానాపూర్ ఉన్నటువంటి 5,000 ఓట్లు, 20,000 ఓట్లు నా బాధ్యత, మా అన్న బాధ్యత. మేము కలిసికట్టుగా 90% ఓట్లు పోల్ చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నదని తెలియజేస్తా ఉన్నాను. మీరందరూ ఏ మాదిరిగానైతే నా ఎన్నికల్లో మీరు కష్టపడి పనిచేసి ప్రతి ఇంటికి 4 సార్లు వెళ్ళారో, ఏ మాదిరిగానైతే మీరు అందరూ నెత్తి మీద వేసుకొని బరువు మోసారో, అదే మాదిరిగా ఈ ఇద్దరు అభ్యర్థులు గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, మీరే కమిటీలు వేసుకొని నాకు ఇవ్వండి. మీ గ్రామంలో ఎవరు బాధ్యత తీసుకుంటారో మీరు గ్రామాలు ఈరోజు సాయంత్రం లోపల మీ గ్రామంలో 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి యువతను పూర్తిగా మోసం చేయడమే కాదు, కనీసం బడ్జెట్ అలొకేషన్ లో కూడా వారికి కనీసం పట్టించుకున్నటువంటి పార్టీ ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అని మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. నిజంగా ఈరోజు వారు ఎమ్మెల్సీ అభ్యర్థిని గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యుయెన్సీకి, అదే మాదిరి టీచర్స్ కాన్స్టిట్యుయెన్సీకి అభ్యర్థిని నిలబెట్టడానికి కూడా కాంగ్రెస్ పార్టీకి సిగ్గుండాలని తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఏ ఒక్క గ్రాడ్యుయేట్కి ఇచ్చినటువంటి హామీ నెరవేర్చలేదు, ఏ ఒక్క నిరుద్యోగ యువతకి ఇచ్చినటువంటి హామీ నెరవేర్చలేదు. ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా ఈరోజు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారని అడుగుతా ఉన్నాను. అదే మాదిరి టీచర్స్ కి ఇప్పటి వరకు కొత్త పే స్కేల్ ఇవ్వలేదు. పాతగా దాదాపు 6 ఇంక్రిమెంట్ కూడా పెండింగ్ ఉన్నాయి, 5 ఇంక్రిమెంట్ పెండింగ్ ఉంది. 6 ఇంక్రిమెంట్ కూడా ఇప్పుడు దగ్గరలో డ్యూ ఉన్నది. 6 ఇంక్రిమెంట్లు వారు ఇవ్వాల్సిన పరిస్థితి ఉన్నది. 6 ఇంక్రిమెంట్లు ఇవ్వలేదు.
కొత్త రివెంజ్ పే స్కేల్ ఇవ్వలేదు, వారికి నెల నెల జీతం కూడా ఇచ్చే పరిస్థితులు ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదంటే ఈరోజు ఒకవైపు టీచర్స్ కమ్యూనిటీని పూర్తిగా మోసం చేసేటువంటి ఈ పార్టీ ఈరోజు ఏ ముఖం పెట్టుకొని టీచర్స్ అభ్యర్థిని బరిలోకి తీస్తా ఉన్నారని అడుగుతా ఉన్నా. అదే మాదిరి గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీలో కూడా ఏ ఒక్క యువతకు మేలు చేయని, ఏ ఒక్క యువతకు ఇచ్చినటువంటి యువ డిక్లరేషన్ ని ఇంప్లిమెంట్ చేయని ప్రభుత్వం ఏ ముఖం పెట్టుకొని ఈరోజు మరి అభ్యర్థి నిలబెడతారని చెప్పి అడుగుతా ఉన్నాను. అంతేకాకుండా ఇంకా నేను లోతులకు వెళ్ళదలుచుకోలేదు, ఎందుకంటే రైతు అంశాలు ఉన్నాయి. ఇప్పుడే మిత్రులు చెప్పినట్లు రైతులను మోసం చేశారు, విద్యార్థులను మోసం చేశారు, యువతను మోసం చేశారు, మహిళలకు ఇస్తామన్న 2,000 పెన్షన్ 4,000 చేస్తామని మోసం చేశారు. ప్రతి మహిళకు 2,500 రూపాయలు పెన్షన్ ఇస్తాము గృహలక్ష్మి మహాలక్ష్మి పేరు మీద, అది మోసం చేశారు. అన్ని రకాలుగా అన్ని ప్రజానీకాన్ని మోసం చేసేటువంటి కాంగ్రెస్ పార్టీ, అధికారం చేజిక్కించుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అనతి కాలంలోనే ప్రజా ఆగ్రహానికి గురై ఇచ్చిన హామీలు నెరవేర్చక అన్ని వర్గాల ప్రజానీకం ఈరోజు బాధపడుతున్న సందర్భం మీకు తెలుసు. 6 గ్యారెంటీల పేరు మీద చట్టబద్ధత కల్పిస్తానని చెప్పేసి శాసనసభలో ముఖ్యమంత్రి గారు స్వయంగా ఒప్పుకొని మరి మాట మార్చి ఇప్పటి వరకు దానికి చట్టబద్ధత కల్పించలేని ఒక అసమర్థ ముఖ్యమంత్రి ఈరోజు రేవంత్ రెడ్డి గారని తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా 420 హామీల్లో ఏ ఒక్క హామీ నెరవేర్చక డిక్లరేషన్స్ పేరు మీద ఆ రోజు స్వయంగా రాహుల్ గాంధీ గారిని, ప్రియాంక గాంధీ గారిని తీసుకొచ్చి తెలంగాణ ప్రాంతంలో బీసీ డిక్లరేషన్ కానీ, రైతు డిక్లరేషన్ కానీ, యువ డిక్లరేషన్ కానీ, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ కానీ ఎన్నో డిక్లరేషన్ పేరు మీద వారు అబద్ధాలు చెప్పడమే కాకుండా వారి అధినేతతోటి కూడా అబద్ధాలు చెప్పించి ప్రజల్ని మోసం చేసేటువంటి కాంగ్రెస్ పార్టీ ఒకవైపు ఇచ్చిన మాటకు కట్టుబడి గ్యారంటీ అంటే మోడీ గ్యారంటీగా యావత్ భారతదేశంలో ఏ హామీ ఇచ్చినా ఖచ్చితంగా నెరవేర్చే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థులుగా ఈరోజు మన ముందుకు వస్తున్నారు. మనం ఒకసారి ఒక వాగ్దానం ఇచ్చినా, మేనిఫెస్టోలో ఒకసారి హామీ ఇచ్చినా ఆ హామీ తప్పక నెరవేరుతుంది, ఎందుకంటే అది నరేంద్ర మోడీ గారి హామీ అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఏ రాష్ట్రం వెళ్ళినా భారతీయ జనతా పార్టీ పాలించేటువంటి రాష్ట్రాల్లో ఎక్కడ ఏ హామీ ఇచ్చినా ఒకవైపు హామీలు నెరవేర్చడంతో పాటు మరోవైపు అభివృద్ధి పథంలో నడుస్తూ ఉన్నాయి. డబుల్ ఇంజన్ సర్కారుల పేరు మీద ఈరోజు ఏ రాష్ట్రంలో కూడా మళ్ళీ ప్రజలు అధికారులు మనకు కట్టబెడుతున్నారంటే ప్రజల వైపు, ప్రజల పక్షాన భారతీయ జనతా పార్టీ ఏ విధంగా పనిచేస్తుందో మీరు కళ్ళారా చూస్తున్నారు. ఈరోజు మన ముందుకు భారతీయ జనతా పార్టీ శాసన మండలికి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు పెద్దలు గౌరవనీయులు కొమరయ్య గారు. ఇప్పుడే కొమరయ్య గారిని మీకు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. వారు కూడా వారి స్పీచ్లో టీచర్స్ ఉన్నటువంటి కష్టాలు కానీ, అంశాలు కానీ కూలకృషంగా మీ అందరికీ కూడా తెలియజేయడం జరిగింది. అదే మాదిరిగా ఇప్పుడే గ్రాడ్యుయేట్ శాసన మండలికి పోటీ చేస్తున్నటువంటి సీనియర్ నాయకులు అంజిరెడ్డి గారు కూడా ఇప్పుడే సుదీర్ఘమైనటువంటి వారి ప్రసంగంలో అనేకమైనటువంటి అంశాలను తెలియజేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ ఒక ఆలోచనతోటి ఈరోజు శాసన మండలికి 2 అభ్యర్థుల్ని మన ముందుకు పంపడం జరిగింది. 2 అనుభవజ్ఞులు. ఒకరు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ యజమాన్యం చైర్మన్గా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ని హైదరాబాద్ పరిసర ప్రాంతంలో నడిపిస్తూ వరకు ఎంటర్ప్రెన్యూర్గా చాలా సక్సెస్తో ముందుకు నడుస్తున్నటువంటి వ్యక్తి. దాదాపు 6,000 మంది వారి దగ్గర ఉపాధ్యాయులు పనిచేస్తూ ఉన్నారు. అదే మాదిరిగా అంజిరెడ్డి గారు కూడా సీనియర్ బీజేపీ నాయకులు. వారి సతీమణి కూడా
సంగారెడ్డి జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షురాలు. వారు కూడా సుదీర్ఘంగా రాజకీయంలో ఉంటూ వారు కూడా వ్యాపారవేత్తగా సుపరిచితులు. అందరూ భారతీయ జనతా పార్టీ నిర్మల్ నియోజకవర్గ కుటుంబ సభ్యులందరూ కూడా హాజరై మమ్మల్ని అందరూ ఆశీర్వదించడానికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. వేదిక మీద ఉన్న పెద్దలు, నా తోటి శాసనసభ్యులు పవార్ రామారావు పటేల్ గారు, అదే మాదిరి మాజీ శాసనసభ్యులు నల్ల ఇంజకన్ రెడ్డి గారు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ సత్యనారాయణ గౌడ్ గారు, జిల్లా ఇన్ఛార్జ్ మల్లారెడ్డి గారు, భూమయ్య గారు, మెడ్సన్ రాజు గారు, సీనియర్ నాయకులు జనార్దన్ గారు, నారాయణ రెడ్డి గారు, శ్రీనివాస్ గారు, నాగేశ్వర రెడ్డి గారు, విలాస్ గారు, నిర్మల్ నూతనంగా ఎన్నికైనటువంటి అధ్యక్షులు సాయి గారు, కార్తిక్ గారు, మరి మండల అధ్యక్షులు నర్సాపూర్ మండల అధ్యక్షులు నరేందర్ గారు, సోల్ పార్టీ అధ్యక్షులు గంగారెడ్డి గారు, బామట అధ్యక్షులు రంజిత్ గారు, సారంగపూర్ మండల పార్టీ అధ్యక్షులు నరేష్ గారు, నిర్మల్ మండల పార్టీ అధ్యక్షులు వెంకటరెడ్డి గారు, దిలాల్పూర్ మండల పార్టీ అధ్యక్షులు నర్సారెడ్డి గారు, రామరెడ్డి గారు, మరి సీనియర్ నాయకులు, మాజీ పార్టీ అధ్యక్షులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, సీనియర్ నాయకులు, ప్రతిసారి నాతో ప్రతి ఎన్నికల్లో నాతో పోరాటం చేసి నన్ను ఆశీర్వదించి నా గెలుపు కోసం అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి నా కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారం. కొత్త పే స్కేల్ ఇవ్వలేదు, వారికి ఇవ్వాల్సిన గ్రాట్యుటీ కానీ వారికి ఇవ్వాల్సిన పెన్షనర్స్ కి కూడా ఈరోజు వెంటనే డబ్బులు ఇవ్వలేనటువంటి సందర్భం స్పష్టంగా కనబడతా ఉన్నది. ఈ రాష్ట్రాన్ని పూర్తిగా అంధకారంలోకి నెట్టి ఈ రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంకి నెట్టుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారి పాలన ఈరోజు గాడి తప్పింది. మరి ఇది ప్రజా పాలన కాదు, ప్రజా వ్యతిరేక పాలన స్పష్టమవుతా ఉన్నది. అంతేకాకుండా ఎన్నో గ్యారెంటీల పేరు మీద ముఖ్యంగా యువతకి, నిరుద్యోగ యువతికి 4,000 రూపాయలు వృద్ధి ఇస్తామని, నిరుద్యోగ యువతికి ఉద్యోగాలు ఇస్తామని, నిరుద్యోగ యువతిని మభ్య పెట్టేసి వారు ఓట్లు దండుకొని గద్దెనెక్కినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు యువతకి ఏం సమాధానం చెప్తారని అడుగుతా ఉన్నాను. నేరుగా ఎదుర్కోలేక బీఆర్ఎస్ ని కలుపుకొని బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి ఈరోజు భారతీయ జనతా పార్టీ మీద దండయాత్ర చేసి మీరు కేవలం ఒక ముసుగు కప్పుకొని ఈరోజు మాపై ఉమ్మడి దండయాత్ర చేసినా ప్రజలు చాలా స్పష్టంగా మేధావులు ఆలోచించి అర్థం చేసుకుని భారతీయ జనతా పార్టీకి అండగా ఉంటారని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు మరి మేము అసెంబ్లీలో కూడా 8 మంది ఎమ్మెల్యేలమైనా ఈరోజు ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఎండగట్టి, కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాన్ని మేము ఎండగట్టి ఎప్పటికప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి మరి ప్రజా వ్యతిరేక విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నాం. అనేకమైనటువంటి కుంభకోణాలను బయట తీసినాం, అనేకమైనటువంటి అవినీతి ఆరోపణలు బయట తీసినాం, అనేకమైనటువంటి ప్రజా వ్యతిరేక అంశాల మీద మేము పోరాటం చేసిన సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నాను. మరి మా ఎమ్మెల్యేలకు తోడుగా ఇంకా ఇద్దరు ఎమ్మెల్సీలు కలిస్తే మా గొంతుగా ప్రజా గొంతుగా అవుతుంది. మా గొంతుగా ప్రజల తరఫున, ప్రజల పక్షాన మేము పోరాడడానికి మాకు బలం పెరుగుతుంది. కాబట్టి అందరినీ మరి నేను ఉన్నటువంటి టీచర్స్ కమ్యూనిటీని కానీ, అదే మాదిరిగా మరి గ్రాడ్యుయేట్స్ కమ్యూనిటీని కానీ, గ్రాడ్యుయేట్స్ అందరినీ కూడా, టీచర్స్ అందరినీ కూడా మాకు ఓటేసి బలపరచాలని, భారతీయ జనతా పార్టీ ఆశీర్వదించాలని, మా అభ్యర్థులు కుమరయ్య గారిని, అంజిరెడ్డి గారిని ఆశీర్వదించి వారిని సాధారణ మండలికి పంపి మా బలాన్ని పెంచాలని, మమ్మల్ని ఆశీర్వదించాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు తెలుసు, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు ప్రజలు గమనిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని మేధావులంతా ఈరోజు ఒక నిర్ణయానికి రావడం జరిగింది. ఈరోజు బీఆర్ఎస్ అభ్యర్థి నిలబెట్టలేదంటే చాలా స్పష్టంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ కుమ్మకైనట్టుగా స్పష్టమవుతున్నది. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ లోపాయికారి ఉపాధుల వలనే
ఈ రోజు వరకు బీఆర్ఎస్ మీద ఒక్క కేసు కూడా నామోదు జరగలేదు. పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎన్నో ఆరోపణలు, అవినీతి ఆరోపణలు కేసీఆర్ మీద చేసింది. మరి కేసీఆర్ మీద ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే కేసీఆర్ ని, కేటీఆర్ ని, హరీష్ రావుని, కవితని జైల్లో పెడతా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు లక్షల కోట్ల కుంభకోణం తెలంగాణ రాష్ట్రంలో జరిగిందని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు అధికారం చేపట్టి 14 నెలలైనా ఇప్పటి వరకు ఎందుకు దాని మీద విచారణ జరిపించడం లేదు? ఎందుకోసమని వారి మీద కేసులు పెట్టడం లేదు? ఈరోజు తేట తెల్లమైంది. ఈరోజు కేవలం భారతీయ జనతా పార్టీని అడ్డుకోవాలని టిఆర్ఎస్ పార్టీ ఈరోజు అభ్యర్థులు నిలబెట్టలేదని చెప్పి స్పష్టమవుతున్నది. లోపాయికాల ఒప్పందంతో నేరుగా భారతీయ జనతా పార్టీని ఎదుర్కోలేక ఈరోజు టిఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటై యుద్ధం ప్రకటించిన ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. మేధావులంతా ఈరోజు భారతీయ జనతా పార్టీకి అండగా ఉండి అరాచకమైనటువంటి ఈ ప్రభుత్వాన్ని బుద్ధి చెప్పాలని చెప్పేసి ఈరోజు ప్రజలు మా వైపు చూస్తున్నారు. ఒకవైపు కొమరయ్య గారు ఒక ఎడ్యుకేషనలిస్టు, ఒక ఎంటర్ప్రెన్యూరు, యావత్ తెలంగాణ రాష్ట్రంలో వారికి ఎన్నో ఇన్స్టిట్యూషన్స్, స్కూల్స్ ఉన్నాయి కాబట్టి వారికి టీచర్ సమస్య మీద పూర్తి అవగాహన ఉన్నది. వారు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో టీచర్స్ తరఫున ప్రజా గొంతుకై ఖచ్చితంగా వారు నిలబడతారు. అంతేకాకుండా ఎంతో అనుభవకులైనటువంటి అంజిరెడ్డి గారు గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి వారు పోటీ చేస్తున్న సందర్భంగా వారికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి అంశాల మీద వారికి పూర్తి అవగాహనతో పాటు వారికి అనుభవం ఉన్నది. వారు భారతీయ జనతా పార్టీ, వారి సతీమణి కూడా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షురాలుగా పనిచేస్తూ ఉన్నారు. సుదీర్ఘమైనటువంటి అనుభవం వారికి కూడా ఉన్నది కాబట్టి వారు భారతీయ జనతా పార్టీ తరఫున ప్రజా గొంతుకై ఖచ్చితంగా నిలబడతారని చెప్పి నేను స్పష్టం చేస్తా ఉన్నాను. మరి ఈ రోజు నేను ఒకటి అడుగుతా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ నామినేషన్ రోజు మంత్రులంతా వచ్చేసి మరి భారతీయ జనతా పార్టీకి ఉమ్మడిగా మరి దాడి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాను. ఈరోజు నిన్న మొన్నటి వరకు టిఆర్ఎస్ మీద యుద్ధం ప్రకటించినటువంటి రేవంత్ రెడ్డి గారు సడన్ గా ఎందుకోసం అని చెప్పేసి ఆ యుద్ధాన్ని అర్ధాంతరంగా ఆపేశారో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకోసమని తెలంగాణ రాష్ట్రంలో యువత మీద చిన్న చూపు చూస్తా ఉన్నారు, టీచర్ల మీద చిన్న చూపు చూస్తా ఉన్నారో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది.